నా తండ్రి రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ గారు అంటారు బ్యాలెట్ పేపర్లు గలత్ అని. బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంలను తీసుకొచ్చింది గౌరవనీయులు అప్పటి ప్రధానమంత్రి 1989లో రాజీవ్ గాంధీ గారు తీసుకొస్తారు. 1989 నుంచి 2014 దాకా ఎక్కువ కాలం ఎవరు అధికారంలో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది. అప్పుడు అన్నిసార్లు ఈవీఎం మిషన్లతోటే ఎలక్షన్లు అయినాయి. 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ దేశంలో ఎన్నికలు జరిపించింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అధికారంలో ఉండి ఎన్నికలు జరిపించింది కాంగ్రెస్ పార్టీ. 2014 గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రికి ఎన్నికై 303 సీట్లను బీజేపీ గెలిచిన రోజు ఎవరు అధికారంలో ఉన్నారన్న? కాంగ్రెసే ఉన్నది. అప్పటిదాకా ఈవీఎంలు మంచి. 2004లో మీరు గెలిస్తే ఈవీఎం మంచిది, 2009లో మీరు గెలిస్తే ఈవీఎం మంచిది, 2014లో నరేంద్ర మోడీ గారు అదే ఈవీఎంలతో కలిస్తే తూచి ఈవీఎంలు చెడ్డే అంటాడు. తండ్రికి బ్యాలెట్ పేపర్ల మీద విశ్వాసం లేదు, కొడుకు ఈవీఎంల మీద విశ్వాసం లేదు. పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు కోరుకుంటారు ఏడాదికో 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన్మడు వస్తాడు అని. కాకపోతే పక్కింటోని తిరిగితే వస్తుంది, కొడుకుని తిట్టాలి. ఇది కాంగ్రెస్ పార్టీ.